A bullet of mass 20 gram has an initial speed of 1 meter per second just before it starts penetrating a mud wall of thickness 20 centimeter. If the wall offers a mean resistance of 2.5 into 10 to the power minus 2 newtons, the speed of the bullet after emerging from the other side of the wall is close to. సో ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడంటే ఒక బుల్లెట్ దాని యొక్క మాస్ 20 గ్రామ్స్ ఒక వాల్ని ఒక మడ్ వాల్ని పెనిట్రేట్ చేస్తూ దాని యొక్క థిక్నెస్ ఎంత ఇచ్చాడు 20 సెంటీమీటర్స్ ఇచ్చాడు. దీన్ని పెనిట్రేట్ చేసుకుంటూ బుల్లెట్ బయటికి వెళ్ళిపోతుంది. సో ఫస్ట్ దీని యొక్క ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు 1 మీటర్ పర్ సెకండ్. ఈ బుల్లెట్ ఈ వాల్ని హిట్ చేసినప్పుడు ఈ వాల్ అనేది ఒక రెసిస్టెన్స్ ఫోర్స్ అనేది అప్లై చేస్తుంది. ఎంత ఫోర్స్ అప్లై చేస్తుంది 2.5 into 10 to the power minus 2 న్యూటన్ ఫోర్స్ని అప్లై చేస్తుంది. సో ఈ బుల్లెట్ దీన్ని పెనిట్రేట్ చేసుకుంటూ ఎంత స్పీడ్ తోటి బయటకు వెళ్తుంది అనేది క్వశ్చన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బుల్లెట్ యొక్క యాక్సిలేషన్ ఫైండ్ అవుట్ చేసుకుందాం. ఈక్వల్స్ టు ఫోర్స్ బై మాస్. సో ఆ బుల్లెట్ మీద ఎంత ఫోర్స్ అప్లై అవుతుంది రెసిస్టివ్ ఫోర్స్ బై ద వాల్ 2.5 into 10 to the power minus 2. ఆ బుల్లెట్ యొక్క మాస్ ఎంత ఇచ్చాడు 20 గ్రామ్స్. దాన్ని కిలోగ్రామ్స్లో కన్వర్ట్ చేసుకుంటే 20 into 10 to the power minus 3. సో ఇక్కడ పెనిట్రేషన్ అనేది జరుగుతున్నప్పుడు ఆ బుల్లెట్కి ఆపోజిట్గా ఇది ఫోర్స్ అప్లై చేస్తుంది. సో ఆ ఫోర్స్ మనం ఏ విధంగా తీసుకుంటాం నెగిటివ్లో తీసుకుంటాం. సో దీన్ని 2.5 ఏ విధంగా రాసుకోవచ్చు 25 into 10 to the power minus 1 రాసుకోవచ్చు. సో ఇక్కడ 10 to the power minus 2 డివైడెడ్ బై 20 into 10 to the power minus 3. సో ఇవి రెండు కూడా దీంతో క్యాన్సిల్ అయిపోతాయి. సో 5 5 సార్ 5 4 సార్. సో యాక్సిలేషన్ ఎంత వచ్చింది మనకు -5/4. కానీ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏంటిది v. సో దానికోసం మనం ఏ ఈక్వేషన్ తీసుకుంటాం v² = u² + 2as. సో ఇనిషియల్ వెలాసిటీ ఎంత ఇచ్చాడు బుల్లెట్ది 1. సో 1² మీన్స్ 1 + 2. ఏ వాల్యూ ఎంత వచ్చింది మనకు -5/4. ఇక్కడ ఎస్ వాల్యూ ఏం తీసుకోవాలంటే దీని యొక్క థిక్నెస్ ఎంత డిస్టెన్స్ లోపల ట్రావెల్ చేసింది అది 20. సో ఇంటూ 20 సెంటీమీటర్స్లో ఉంది కాబట్టి దీన్ని మీటర్స్లో ఏ విధంగా రాసుకుంటాం 10 to the power minus 2. 1 + 2 into -5/4 into 20. దీని ఏం రాసుకోవచ్చు 1/10² మీన్స్ 1/100. సో 1 0 get cancelled, 2 5s are, and this 5 here get cancelled, and 2 2s are. So finally here 1 and here -1/2. సో ఫైనల్గా మనకు v² వాల్యూ ఎంత వచ్చింది 1 - 1/2 = 1/2. సో దీని నుంచి మనం v = ఏం రాసుకోవచ్చు v = 1/√2. సో 1/√2 అంటే ఏంటిది 1.414. సో దీని వాల్యూ అప్రాక్సిమేట్లీ మనకి ఎంత వస్తుందంటే 0.7 వస్తుంది. 0.7 మీటర్ పర్ సెకండ్. సో D is the right option.